భగవంతుడు సర్వాంతర్యామి, అందుగలడు ఇందు లేడన్న సందేహం వలదు. పరమాత్ముడు అంతటా కలడు. అంతటా ఉన్న స్వామిని క్షేత్రాలకు వెళ్ళి ఎందుకు దర్శించుకోవాలి అనే సందేహం చాలామందికి కలుగుతుంది. దైవం అన్ని చోట్ల ఉన్నప్పటికీ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. అనుకూల శక్తి శరీరంలో వృద్ధి చెందుతుంది. ఇక దర్శనం చేసుకునే విధానం కూడా ముఖ్యమే. మనకు ఎక్కువగా శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలే ఉంటాయి. శైవ క్షేత్రాల్లో శౌచం కంటే ఆత్మనివేదనకే ప్రాధాన్యత ఉంటుంది. భక్తులు భౌతికంగా ఎలా ఉన్నా మానసికంగా భగవంతునిపై దృష్టితో ఉంటే చాలు. అందుకే శ్రీశైలంలో ధూళి దర్శనానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. ఇక వైష్ణవాలయాల్లో శౌచానికి ప్రాధాన్యత ఇస్తారు. భౌతిక శరీరం శుద్ధిగా ఉంటేనే అంతర్శరీరం కూడా పరిశుద్ధమవుతుందని, సంప్రదాయ దుస్తులు ధరించి స్వామిని దర్శించుకోవాలని అంటారు. అందుకే వైష్ణవాలయాలకు వెళ్ళే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.